హాయ్ ఫ్రెండ్స్, సినిమా మోహన్కి స్వాగతం. ఇప్పుడు మనం పుష్ప 2 రివ్యూ ఎలా ఉంది అనే సంగతి చూద్దాం. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం పుష్ప 2, పుష్ప ది రూల్. పుష్ప ది రైస్ సినిమాకు కొనసాగింపుగా ఈ సినిమా వచ్చింది. పుష్ప ది రైస్ సినిమా అంటే ఎలాంటి అంచనాలు లేకుండా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయ్యి భారీ బ్లాక్ బస్టర్ సాధించింది అనమాట. దాంతో పుష్ప 2 మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తగ్గట్టుగానే మేకర్స్ కూడా 3 ఏళ్ల సమయాన్ని వెచ్చించారు. ఎంటైర్ టీం, మేకర్స్ అనే కాదు, ఎంటైర్ టీం 3 ఏళ్ల సమయం వెచ్చించారు. అల్లు అర్జున్, సుకుమార్ అండ్ టీం 3 ఏళ్ల సమయం వెచ్చించారు. మేకర్స్ 450 కోట్లకు పైగా ఖర్చు పెట్టేసి సినిమాని రూపొందించారు అన్నమాట. లావిష్ గా రూపొందించారు. ఇంత భారీ బడ్జెట్ తో చేసిన ఈ సినిమా డిసెంబర్ 5న ఈ ఏడాది చివరిలో రిలీజ్ అయ్యింది. సినిమా ఎలా ఉంటుంది అనే ఒక టెన్షన్ అయితే అందరిలో క్రియేట్ అయింది. ఎందుకంటే సినిమా రిలీజ్ ముందే అంటే ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగానే భారీ రేంజ్ లో అంటే 1000 కోట్లకు పైగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది, పూర్తి చేసుకుంది. మరి సినిమా అనేది ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుంది, అసలు ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ సినిమా రీచ్ అయ్యిందా లేదా అనేది ఇప్పుడు ఈ రివ్యూలో చూద్దాం. మనం పుష్ప ది రైజ్ కథలోకి వెళ్తామంటే తిరుపతి ప్రాంతానికి చెందినటువంటి పుష్పరాజ్ అలియాస్ పుష్ప అనేటువంటి ఒక యువకుడు ఎర్రచందనం కూలీగా వెళ్ళేసి అక్కడ తన తెలివితేటలతో కొండారెడ్డి దగ్గర అతను మంచిగా జాయిన్ అయ్యి అక్కడ నెమ్మదిగా వెదుగుతూ సిండికేట్ అధిపతిగా ఎదుగుతాడు అనమాట. మంగళం సీను ఇట్లాంటివి, దాక్షాయిని ఇట్లాంటి వాళ్ళందరికీ కంటగింపుగా మారుతాడు. తను వచ్చేసి సిండికేట్ హెడ్ అయిపోతాడు అనమాట. అతనికి ఎంపీ సిద్ధప్ప సపోర్ట్ కూడా ఉంటుంది. అంతవరకు అయితే మనం పుష్ప ది రైస్ సినిమాలో చూసామన్నమాట. అతనికి ఇంకొక ఫ్యామిలీ ఉంటుంది. అతను మదరు అంటే సెకండ్ వైఫ్ కొడుకు అనమాట. ఇతను ఫస్ట్ వైఫ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో అజయ్, శ్రీతేజ్, వీళ్ళందరికీ పుష్పరాజ్ అంటే చిన్న చూపు ఉంటుంది. ఇదన్నీ మనం ఫస్ట్ పార్ట్ లో చూసామన్నమాట. అదే విధంగా పుష్ప ది రైజ్ లో మనం గమనించేటువంటి ఇంకొక అంశం ఏమంటే ఆ సినిమా చివరిలో బైరామ్ సింగ్ షకావత్ ఎప్పుడైతే అతను సిండికేట్ హెడ్ అవుతాడో అతనికి మంచి టఫ్ ఫైట్ అంటే ఆ ఏరియాకి వచ్చినటువంటి ఒక ఎస్పీ బైరామ్ సింగ్ షకావత్ కి ఇతనికి అంటే ఈగో క్లాషెస్ వస్తాయన్నమాట. అక్కడ ఆ సినిమాని ఏం చేశాడు డైరెక్టర్ సుకుమార్. దీనికి కొనసాగింపుగా పుష్ప 2లో ఎలా ఉంటుంది, వాళ్ళిద్దరి మధ్య పూర్ అనేది ఎలా ఉంటుంది, ఇంకా పుష్ప వచ్చేసి సిండికేట్ వ్యాపారాన్ని ఎలా విస్తరించాడు, తనకు ఎదురైనటువంటి సవాళ్ళు ఏంటి, ఇవన్నీ పుష్ప 2లో ఎలా చూపించాడు డైరెక్టర్ సుకుమార్, ఆసక్తికరంగా చూపించాడా లేదా, అసలు సినిమా అనేది ప్రేక్షకుల్ని మెప్పించాలేదా లేదా అనే విషయంలోకి వెళ్తే పుష్ప 2 కథ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే జపాన్ లో స్టార్ట్ చేశాడు అనమాట సుకుమార్. అక్కడ కంటైనర్లు లోడ్ చేసేటప్పుడు అక్కడ ఎర్రచందనం దొరుకుతుంది అనమాట. అక్కడికి అసలు మనకి తెలియకుండా ఈ ఎర్రచందనం ఇక్కడికి ఎలా వచ్చింది అనుకుంటున్న టైంలో ఆ ఎర్రచందనం లోడ్ లోనే ఒక వ్యక్తి ఉంటాడు. ఎవరు ఆ వ్యక్తిని చూస్తే అతనే పుష్పరాజ్ అనమాట. అతను ఏం చేస్తాడంటే అక్కడ ఉండే వాళ్ళంతా కొడుతూ నా డబ్బులు ఎవరు నువ్వేనా నా డబ్బులు తీసుకుంది, నా డబ్బులు నాకు ఇచ్చి అనేసి అడుగుతుంటాడు అనమాట. జపానీస్ ని అక్కడ ఉన్నటువంటి విలన్స్ ని అడుగుతుంటాడు అనమాట. ఆ ఫైట్ లో ఏం చేస్తారంటే విలన్ ఒక అతను ఇతను షూట్ చేస్తాడనమాట. అతను ఏం చేస్తారంటే ఆ షూటింగ్ లో ఎప్పుడైతే బుల్లెట్ తగులుతుందో నేరుగా నీళ్ళలో పడిపోతాడు. ఆ కోణ నుంచి కథని మళ్ళా తిరుపతికి తీసుకొస్తారనమాట. తిరుపతిలో ఏమవుతుంది, ఎప్పుడైతే పుష్ప సిండికేట్ హెడ్ అయ్యాడు అక్కడ నుంచి క్రమంగా ఏం చేస్తున్నాడు అతను తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపు చేసుకుంటూ వస్తాడనమాట. మరోవైపు బైరామ్ సింగ్ షకావత్ పుష్ప 2ని ఎప్పుడెప్పుడు దెబ్బతీస్తామా అనేది ఎదురు చూస్తూ ఉంటాడు. ఇలా ఒకరికొకరు అంటే పుష్ప 2లో ఏమంటే మెయిన్ గా బైరామ్ సింగ్ షకావత్ కి పుష్పకి మధ్య ఉన్నటువంటి ఈగో క్లాషెస్ ని హైలైట్ చేసుకుంటూ వచ్చాడు సుకుమార్ అనమాట. ఒక్కొక్క సన్నివేశం అంటే ప్రేక్షకుడు ఊహించిన దానికంటే నెక్స్ట్ లెవెల్లో సన్నివేశాలను అల్లుకుంటూ వచ్చాడు అనమాట. అంటే విలన్ ఇలా చేస్తాడు, మరి హీరో ఎలా చేస్తాడు, దానికి ఎలా కౌంటర్ ఇస్తాడు ఏంటి అనే ఒక్కొక్క విషయాన్ని ఏం చేస్తా వచ్చాడంటే సుకుమార్ ఆసక్తికరంగా మలుచుకుంటూ వచ్చాడు అనమాట. మరోవైపు వచ్చేసి అల్లు అర్జున్ కి రష్మిక మందన్నాకి అంటే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఉన్నటువంటి రిలేషన్ ని చక్కగా చూపించారు. వాళ్ళ మధ్య ఉన్నటువంటి అఫెక్షన్ ని, ఆ లవ్ ని అంత చక్కగా చూపించుకుంటూ వచ్చారనమాట. వీటితో పాటు తన అన్నలు అంటే అజయ్, శ్రీతేజ్ వీళ్ళ ఫ్యామిలీతో పుష్పరాజుకున్నటువంటి ఒక బాండింగ్ ను కూడా చక్కగా చూపించుకుంటూ వచ్చారనమాట. దీంతో పాటు మంచి ఎమోషన్స్ ని తీసుకుంటూ వచ్చారనమాట. ఇంకా
ఇతని రైవలరీ విషయానికి వస్తే బైరామ్ సింగ్ షెకావత్ ఇతను చేసేటువంటి ఛాలెంజ్ లేవట. ఒకనొక సందర్భంలో బైరామ్ సింగ్ షెకావత్ సిద్ధప్ప ఏం చేస్తాడంటే ఎందుకు ఈ గొడవ అని చెప్పేసి బైరామ్ సింగ్ షెకావత్ సయ్యద్ గురించి సారీ చెప్పించమంటారు అనమాట. సారీ చెప్పినట్టే చెప్పి అతను ఇచ్చేటువంటి అంటే పుష్ప బైరామ్ సింగ్ షెకావత్ కి ఇచ్చేటువంటి కౌంటర్ అటాక్ వచ్చి మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. అది సినిమాకి అంత ఇంటర్వెల్ సీన్ అనమాట. అది పీక్స్ లో ఉంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ సినిమాలో అంటే పుష్ప ది రైజ్ కంటే ఇక్కడ ఈ సినిమాలో పరిచయమైనటువంటి మరికొన్ని క్యారెక్టర్స్ వచ్చి జగపతి బాబు రోల్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ అయ్యింది అనమాట. జగపతి బాబు రోల్ అతను ఏమంటే కింగ్ మేకర్ అనమాట. అంటే అతను ఢిల్లీలో ఉంటాడు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించేటువంటి ఒక కింగ్ మేకర్ రోల్లో జగపతి బాబు కనిపించారనమాట. అతనికి ఒక తమ్ముడు ఉంటాడనమాట, వాళ్ళ ఫ్యామిలీ అలా అలా ఇంకొక క్యారెక్టర్ దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ని ఎలివేట్ చేశారనమాట. ఇది ఎందుకు చెప్పామంటే అది మనకి క్లైమాక్స్ లో తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఒకనొక సందర్భంలో ఏం చేస్తారంటే వాళ్ళ వైఫ్ అంటే శ్రీవల్లి ఏమడుగుతుందంటే పుష్పరాజుని నాకు అంటే తను ముఖ్యమంత్రిని కలిసి వెళ్తుంటాడు పుష్పరాజు. శ్రీవల్లి ఏమడుతుందంటే నువ్వు ముఖ్యమంత్రితో ఫోటో తీసుకొనిరా, నేను హాల్లో పెద్దదిగా ఫ్రేమ్ చేసి పెట్టుకుంటానంటే ముఖ్యమంత్రిని కలిస్తే ముఖ్యమంత్రి ఏం చేస్తాడంటే నేను ఇలాంటి స్మగ్లర్ కి నేను ఫోటో ఇవ్వను అని చెప్పి రిజెక్ట్ చేసేస్తాడు. దాంతో అతను ఈగో దెబ్బతినేసి అతను ఏం చేస్తాడంటే ప్లాన్ చేంజ్ చేస్తారనమాట. ఏకంగా సిద్ధప్పని సీఎం చేయాలనేసి ప్లాన్ చేస్తారనమాట. దానికోసం భారీగా ఫండింగ్ అవసరం అవుతుంది అనమాట, డబ్బులు అవసరం కాబట్టి అతను స్మగ్లింగ్ ని ఎక్కువ చేయాలని చూస్తారు. అంటే ఎక్కువ ట్రాన్స్పోర్ట్ చేయాలి, ఎర్రచందనాన్ని ఎక్కువ ట్రాన్స్పోర్ట్ చేయాలనేసి ఎక్కువ అంటే ఆ ఎర్రచందనం అంతా ఎక్కువ తెప్పిస్తాడు అనమాట. అయితే బైరామ్ సింగ్ షెకావత్కి ఈ విషయం చేసి అతను దాన్ని పట్టుకోవాలని చూస్తాడు అనమాట. ఆ కలపనంతా పట్టుకోవాలని చూస్తే ఆ కలపని అతనికి చెప్పి మరి టైం చెప్పి మరి ఆ కలపని అతనికి దొరకకుండా చాలా పగడ్బందీగా పుష్పరాజు అతను ఏం చేస్తాడంటే శ్రీలంకకి పంపించేస్తాడనమాట. అట్లాంటి సీన్లంతా ప్రేక్షకుని అలా సీట్ కట్టేసేయడమే కాకుండా అసలు ఒక సీట్ ఎడ్జ్ మూమెంట్ అంటారు కదా, అలాంటి సీన్లన్నీ ఇలా బాగా పండాయి అనమాట, అద్భుతంగా పండాయి. ఇంకా ఈ సెకండ్ హాఫ్ లోకి వస్తే ఇంకొక కొన్ని సీన్లు ఏమంటే మనం ఈ సినిమా పరంగా అంటే పుష్ప 2 గురించి చెప్పుకుంటూ వచ్చినప్పుడు జాతర సీన్ ఇది సెకండ్ హాఫ్ లోనే వస్తుంది. ఈ జాతర సీను ఇది ఒక 15 నిమిషాలు ఉంటుంది, ఒక పాట ఉంటుంది. సూసేటి అనేది కూడా ఈ జాతర సీన్ లోనే వస్తుంది. దాని తర్వాత ఆ ఫైట్ కూడా మనకి టీజర్ లో చూపించినటువంటి ఫైట్ కూడా అంటే గంగమ్మ అంటే లేడీ గెటప్ లో అల్లు అర్జున్ చేసే ఫైట్ కూడా ఈ జాతర సీక్వెన్స్ లోనే వస్తుంది అనమాట. అద్భుతమైన ఫైట్ అనమాట, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అనమాట ఒక్కొక్క సీను. అక్కడ ఆ ఫైట్ వల్ల ఇతనికి కొంతమంది ప్రత్యర్థులు తయారవుతారు అనమాట. ఆ ప్రత్యర్థులకి మనం ఇంతకుముందు చెప్పాం కదా జగపతి బాబు క్యారెక్టర్ ఒక టచ్ ఉంటుంది అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే క్లైమాక్స్ టైంలో ఏం చేస్తారంటే వీళ్ళ అన్న కూతురిని కిడ్నాప్ చేస్తారనమాట. వాళ్ళ అన్న కూతురిని తన పుష్పరాజు అనే అతను ఎలా కాపాడుకున్నాడు, దాంట్లో అతను ఏం చేశాడు, దానివల్ల అతనికి రైవలరీ ఏం పెరిగింది, అసలు బైరామ్ సింగ్ షెకావత్ ఏమయ్యాడు అంటే తన పాత్రని ఒక చిన్న ట్విస్ట్ తో ఏం చేస్తారనమాట. ఆ పాత్ర లాస్ట్ లో మనకి కనిపిస్తుంది అనమాట. అసలు ఆ లాస్ట్ లో ఎందుకు వచ్చింది, అసలు ఎందుకు ఆ ట్విస్ట్ తో ఎండ్ అయింది, ఇవన్నీ చాలా ఆసక్తికరంగా కలుపుకుంటూ వచ్చినట్టు ఒక్కొక్క లైన్ కలుపుకుంటూ వచ్చిన అంటే మనం ఇప్పుడు దండని మనం ఒక్కొక్క పూస ఎలా కలుపుకుంటూ వస్తే అందంగా ఉంటుంది, అలా ఏం చేస్తుంది ప్రతి సీన్ ని కలుపుకుంటూ రావడం అనేది చాలా అందంగా ఉంది. ప్లస్ అలాగే హీరోకి ఇచ్చిన ఎలివేషన్స్ అయితే ఇంకా పీక్స్ లో ఉందనమాట. అంటే ఏదైతే పుష్పాది రైజ్ లో హీరోకి ఇచ్చినట్టు ఎలివేషన్స్ దాన్ని మించి పుష్ప 2 లో ఇవ్వాలన్నమాట. అలాంటి సీన్స్ నే సుకుమార్ అనేది పుష్ప 2 లో ఇచ్చుకుంటూ వచ్చాడు అనమాట. అంటే లాస్ట్ లో అతని ఫ్యామిలీ అంటే వాళ్ళ అన్న వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళందరూ కలిసిపోతారనమాట. అక్కడ ఒక చిన్న బ్లాస్ట్ లాగా చూపించేసి అక్కడ సినిమాని ఎండ్ చేశాడు అనమాట. అసలు అక్కడ అంటే నెక్స్ట్ ఏమవుతుంది అనేది ఒక చిన్న ఎండింగ్ ఇచ్చాడు. కానీ ఇక్కడ ఒకటి ఏం చెప్పారంటే ఎండ్ టైటిల్లో పుష్ప ది అంటే పుష్ప 3 పుష్ప ర్యాంపేజ్ ఉంది అంటే పుష్ప పార్ట్ 3 ఉంది అనేసి ఎండింగ్ ఇచ్చాడు అనమాట. ఈ పుష్ప పార్ట్ 3 ఎప్పుడు ఉంటుంది అనేది అయితే మనకి ఇంకా క్లారిటీ లేదు. కానీ సినిమా వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం మేరకు పుష్ప 3 షూటింగ్ కూడా పూర్తి అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కంప్లీట్ కావాల్సిందని అయితే ఒక వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మోస్ట్లీ దాదాపు వచ్చే ఏడాది పుష్ప 3 సినిమా ఉండొచ్చు అనేసి టాక్ అయితే బలంగా వినిపిస్తుంది. పుష్ప 2 మీకు అంటే ఆడియన్స్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ తో అయితే థియేటర్స్ లోకి అడుగు పెడతారో దాన్ని మించి ఉండేలాగా సుకుమార్ అయితే సినిమాని రూపొందించారు. సినిమా 1000 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. ఇంకా థియేటర్స్ లో అందరూ ఎక్స్పెక్టేషన్ ఏం చేసుకుంటున్నారంటే ఈ వీకెండ్ కంత ఈజీగా 500 కోట్ల కలెక్ట్ చేస్తుంది అనేసి అందరూ డ్యామ్ షూర్ గా చెప్తున్నారు. ఎందుకంటే సినిమా అనేది అంత బాగా అంత బాగా ఎక్కేసింది అనమాట మాస్ ఆడియన్స్, మరీ ముఖ్యంగా యూత్ అందరికి ఏం చేసిందంటే మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యేలాంటి సీన్స్ వల్ల ఏమవుతుందంటే ఇది ఉన్నట్టు అంటే ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా ఉన్నటువంటి టార్గెట్ ని ఈజీగా
టచ్ అవుతుంది అని అందరూ అంటున్నారు. అదే కానీ జరిగితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాహుబలి RRR తర్వాత తెలుగు సినిమా స్థాయిని పెంచే మరొక సినిమాగా పుష్ప 2 అంటే నేషనల్ వైడే కాదు ఇంటర్నేషనల్ వైడ్కి తీసుకెళ్లే సినిమాగా బాహుబలి సినిమాలు అయితే ఎంత తెలుగు సినిమాని అలా ఆ రేంజ్కి తీసుకెళ్ళి అలాంటి ఒక సినిమాగా పుష్ప 2 ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి చూడండి. థియేటర్స్ లో చూడాల్సిన సినిమా మీకు ఖచ్చితంగా నచ్చే సినిమా అవుతుంది.